ఒక అగ్ని ప్రమాదం ఎన్నో కుటుంబాల జీవనాధారాన్ని బూడిద చేసింది. తాటి ఈత చెట్లు కాలిపోవడంతో గౌడ కులస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ఎందుకు ఘటనా స్థలానికి వెళ్లారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పెజ్జంకి మండల కేంద్రంలో గౌడ కులస్తులకు జీవనాధారమైన తాటి చెట్లు, ఈత చెట్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఈ ఘటనతో పలువురు గౌడ కుటుంబాలు ఆందోళనకు గురయ్యారు. వారి జీవనోపాధికి ఆధారమైన చెట్లు దగ్ధం కావడంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్య బాలకృష్ణ ఘటనా స్థలానికి సందర్శించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధిత గౌడ కులస్తులతో మాట్లాడి జరిగిన నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను సంబంధిత అధికారులు తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గౌడ కులస్తులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. తాటి ఈత చెట్లు గౌడ కుటుంబాలకు కేవలం చెట్లు మాత్రమే కాదు, అవే వారి జీవనాధారం. ఇలాంటి ఘటన జరిగినప్పుడు నష్టాన్ని వెంటనే అంచనా వేసి అర్హులైన బాధితులకు ప్రభుత్వం తగిన సహాయం అందించడం చాలా ముఖ్యం. అలాగే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఇతర కారణాలు ఉన్నాయనే అంశాలను సంబంధిత అధికారులు పూర్తిగా దర్యాప్తు చేసి ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. ప్రజల జీవనాధారాన్ని కాపాడే చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనల ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఘటనలో బాధిత గౌడ కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక సహాయం అందించాలని మీరు భావిస్తున్నారా? ఈ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి స్థానిక వార్తలు, తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉన్నా క్యాన్సల్ కావాలి.